నమస్తే గ్రీష్మ గారు. నమస్తే అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? ఎందుకంటే చాలా చిన్న వయసులోనే పిల్లలకి ఫోన్లు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. కరెక్ట్. సో, అండ్ ఎంత వీళ్ళు కంట్రోల్ చేసినా పేరెంటల్ కంట్రోల్స్ అవి ఇవి ఉంటాయి. యూట్యూబ్ కానివ్వండి ఇవి కరెక్ట్. గాని. అవి ఎంతున్నప్పటికీ కూడా ఒకలాంటి అడిక్షన్ వచ్చేసింది పిల్లలకి. గేమింగ్ కానివ్వండి, కరెక్ట్. ఆ ఫ్రెండ్స్‌తో చాటింగ్స్ కానీ, ఇదంతా కూడా నార్మల్‌గా ఒక టైం వరకు ఉంటే పర్లేదు. మరీ హాలిడేస్ వచ్చాయంటే ఇంకా ఎక్కువైపోతుంది. కరెక్ట్. సో, ఏంటి? ఎక్కడ ఎవరిలో మార్పు రావాలి? టెక్నాలజీనా మనం మార్చలేం. అది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కరెక్ట్. కాబట్టి. టెక్నాలజీ అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడికి కూడా ఫోన్ ఇవ్వంగానే సైలెంట్ అయిపోతాడు. ఏడ్చేవాడు కూడా కామ్ యాహ్! అయిపోతాడు. అదే ఇప్పుడు పేరెంట్స్ ఏదో పని చేసుకోవాలి. వీళ్ళు అక్కడక్కడే తిరుగుతూ చిరాకు చేస్తున్నారు. ఫోన్ ఇచ్చేస్తే సైలెంట్ అయిపోతున్నారు. సో ఇక్కడ మెయిన్ కల్ప్రిట్స్ ఎవరు? అసలు అంటే ఫోన్ ఇస్తే కామ్ అవ్వచ్చు. ఒక మెడిసిన్ ఇది. మా పని అవ్వాలంటే మేము ఒక మెడిసిన్ ఏది మంచి చేసే మెడిసిన్ కాదు, హాని చేసే మెడిసిన్ ఇచ్చేదెవరు? పేరెంట్స్. అంటే కొంతమంది పేరెంట్స్ అంటారు, నేను ట్రై చేశానండి ఫోన్ తీసేసుకోవడానికి, కానీ మా వాడు అన్ని విసిరేస్తున్నాడు, అరిచేస్తున్నాడు. ఏది 6th or 5th క్లాస్ పిల్లలే అరిచేస్తున్నాడు, బాగా చిరాకు చేస్తున్నాడు, మొండిగా ఉంటున్నాడు. అదంతా ఫస్ట్ స్టేజ్ కాదు. మీరు ఇస్తూ 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 ఇక్కడికి ఈ స్టేజ్కి తీసుకొచ్చాక లాగేసుకుంటానంటే కౌంటర్ అటాకే వస్తుంది. స్టార్టింగ్ నుంచే డెసిషన్ మేకింగ్లో కనుక పేరెంట్స్ టర్న్గా ఉంటే, ఓకే మొబైల్ ఇవ్వండి, నేను తప్పు కాదన్ను, ఇవ్వండి, ఒక 10 minutes 15 minutes అని చెప్పండి. డే 1 నుంచి మీరు ఆ కౌంట్ డౌన్ కనుక పెట్టుకోగలిగితే అసలు ఈ ప్రాబ్లం రాదు, అడిక్షన్ అనేది ఉండదు. పిల్లల మైండ్లో కూడా అది ఫిక్స్ అయిపోతుంది. ఇంత టైమే నేను ఫోన్ చూడాలి అండ్ సంథింగ్ గుడ్ చూడాలి. నేను అదే చేస్తాను. ఏదైనా పేరెంటింగ్ సెషన్స్కి వెళ్ళినా, పిల్లలతో ఇంటరాక్ట్ అయినా, వాట్ ఈజ్ నీడెడ్ అది చూడండి. వాట్ ఈజ్ నీడెడ్ అంటే ఏంటి? గేమ్స్ కాదు, అకాడమిక్స్ బోర్, అవును చూడలేము, ఇంకా చాలా ఉన్నాయి మన చుట్టూ తెలుసుకోవాల్సినవి. మారల్ స్టోరీస్ వినండి, విన్నాక చూశాక మొబైల్ పక్కన పెట్టి అది రీకలెక్ట్ చేసుకోండి. మీ మెమరీ ఏంటో మీకు తెలుస్తుంది. యు ఆర్ ప్లేయింగ్ విత్ యూ అంటే మిమ్మల్ని మీరే కాంపిటేటివ్గా ఫీల్ అయితే యూ విల్ రైజ్ హై అని చెప్తాను పిల్లలకి. పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్తాను. పక్కన వాళ్ళతో కంపారిజన్ చేయకండి. నిన్న నువ్వు ఎలా ఉన్నావు, రేపు నువ్వు ఎలా ఉంటావు అని మీ బాబుతో లేదా మీ పాపతో వాళ్ళకి కాంపిటీషన్ పెట్టండి. దే విల్ గ్రో అప్ ఇన్ అ హెల్దీ వే అని చెప్తాను. సో, ఇక్కడ రియాలిటీలో కంటే కూడా ఎక్కువగా బయటి ప్రపంచం కంటే సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయింది కదా. కరెక్ట్, సో, అబ్సల్యూట్లీ. ఆ లైక్స్, కామెంట్స్ వీటి గురించి పిల్లలు ఆరాట పడేటువంటి పరిస్థితికి వచ్చేసారు. కరెక్ట్. సో, దీని నుంచి ఎలా బయటపడేయాలి? ఫస్ట్లీ నన్ను అడిగితే అసలు మన ఇండియాలో ఒక ఏజ్ తర్వాత ఈ యాక్సెస్ ఉంటే బాగుంటుంది. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నౌ. ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎక్స్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అకౌంట్. ప్రతిదీ వాడుతున్నారు. దే ఆర్ స్క్రోలింగ్ అప్. అంటే కొత్త యాప్స్ అవి మనకు కూడా తెలియని డౌన్లోడ్ చేసేస్తూ ఉంటారు. కరెక్ట్. గేమ్స్ యాప్స్ అవ్వనివ్వండి, సమ్ మూవీస్, కొత్తగా వచ్చిన మూవీస్ కూడా దే ఆర్ డౌన్లోడింగ్. అంటే ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టండి, ఇప్పటికిప్పుడు పెట్టేయండి అని పేరెంట్స్కి చెప్పడం నాట్ రైట్. నేనేమంటాను, డే 1 నుంచి అంటే పిల్లవాడికి ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో ఇది ఒక గ్యాడ్జెట్, ఇది నేను వాడాలి అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచే యూ స్టార్ట్ పుట్టింగ్ అప్ లిమిటేషన్స్, దెన్ దిస్ విల్ వర్క్అవుట్ ప్రాపర్లీ అని చెప్తాను. లంచ్ తినేటప్పుడు, డిన్నర్ తినేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని కూర ఉంటుంది, కర్రీ. అప్పుడు ఏం చేస్తారు? ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ చూసుకుంటూ ఉంటే ఎంత తింటున్నారో ఏం తింటున్నారో తెలియదు. వంట పడుతుంది అట్లా. కానీ ఇక్కడ నేను ఏం చెప్తాను, పేరెంట్స్కి అదే అంటాను, ఫోన్ వాళ్ళకి ఇవ్వడం కాదు, అసలు కంప్లీట్గా పక్కన పెట్టండి. దాని న్యూట్రిషియస్ వాల్యూ చెప్పండి. 2 లేదా 3 morsels నోట్లో పెట్టడానికి ట్రై చేయండి. బాండింగ్ పెరుగుతుంది. అక్కడ మీరు మాట్లాడుతున్నారు. ఫోన్ ఇస్తే పిల్లవాడికి ఎవరు పెడుతున్నారో తెలియదు, ఎంత తింటున్నాడో తెలియదు. ఇట్ విల్ నాట్ వర్క్. ప్రతి టాస్క్లో పేరెంటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ మార్నింగ్ వేకింగ్ అప్. పిల్లల్ని లేపేటప్పుడు, అరే స్కూల్కి టైం అవుతుంది నాన్న నువ్వు లే అంటారు. అరచిన టోన్ వేరుంటుంది. నాన్న వీఆర్ గెటింగ్ లేట్, లే నాన్న. ఎందుకంటే డే అంతా మూడ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. పిల్లల్లో మనకి కొంతమంది కాన్ఫిడెన్స్ ఎక్కువ కనపడదు అంటుంటాం. అది ఓన్లీ క్రిటిసిజం వల్ల రాదు, మార్నింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే అమ్మ ఎలా లేపింది, లేదా నాన్న పొద్దున్నే ఆ బస్ ఎక్కే లోపో లేదంటే సైకిల్ మీద వాక్తోనో స్కూల్కి వెళ్ళే లోపు
ఏ నెగటివ్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉండకూడదు. ఇంట్లో కపుల్స్ మాట్లాడుకునేదైనా కూల్గా ఉండాలి, గొడవలు పడితే ఆ ఇంపాక్ట్ కూడా పిల్లోడి మీద పడుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ అనేవి లోపిస్తాయి పిల్లల్లో. సో ఇక్కడ ఇంకొక విషయం, మేము అథారిటేటివ్గా ఉండం, అథారిటేటివ్ పేరెంటింగ్ కాదు, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అన్నట్టుగా బాగా ఏది చేసినా కూడా గారాబం చేస్తూనే ఉంటారు. తప్పు చేయొద్దని చెప్పాలన్నాడు, అలా చేయొద్దు నాన్న అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ కొంతమందివి. అంటే అది ఎంత సివియర్ అయినా కూడా వీళ్ళు నార్మల్గానే డీల్ చేస్తూ ఉంటారు. బట్ ఇది రాను రాను అది కరెక్టే అంటారా? ఏది కరెక్ట్ యాక్చువల్లీ, ఎలా ఉండాలి? దిస్ ఇస్ కాల్డ్ నెగ్లెక్టివ్ పేరెంటింగ్. అంటే అతి స్వేచ్ఛ ఇచ్చేయడం. ఏదన్నా అడగగానే, వీడియో గేమ్ అడిగారా, సాయంత్రానికి కళ్ళ ముందు ఉంటుంది. ఐస్ క్రీమ్స్ అడిగారా, ఒక్క ఫ్లేవర్ అడిగితే 4 ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. ఏమనంటే మేము ప్రేమ చూపిస్తున్నాం అంటారు. అది అతి ప్రేమ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో చెప్పనా, ప్రతిదీ అంటే చైల్డ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తుందా ఇంట్లో. అదే సిచ్యువేషన్ బయట ఉంటుందా సోషల్గా? ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా అరే నాకు బ్యాటింగ్ ఇవ్వరా అంటే నిజంగానే తీసుకో బ్యాటింగ్ అని బ్యాటింగ్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. నువ్వు కంఫర్ట్ జోన్ ఇంట్లో నువ్వు ఎంత ఎక్కువ పిల్లలకి ఇస్తే బయటికి వెళ్ళాక వాళ్ళకి అంత డిఫికల్టీ అవుతుంది. అంటే ప్రతిదీ వాళ్ళు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోగలగాలి, ఆలోచించగలగాలి, పదును పెట్టాలి, ఏ సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేయగలగాలి. అంటే దిస్ కైండ్ ఆఫ్ నెగ్లెక్టివ్ పేరెంటింగ్, అంటే అతి స్వేచ్ఛ, అతి గారాబం చేసే పేరెంటింగ్తో నడవదు. పిల్లల్లో ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే తత్వం అస్సలు ఉండదు. వీళ్ళు ఏమైపోతారంటే రేపటి రోజు ఏదన్నా చిన్న టాస్క్ పార్టిసిపేషన్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే స్కూల్స్లో చాలా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి, పార్టిసిపేట్ చేస్తాడు, అక్కడ నేను విన్ అవ్వాల్సిందే అని ఫిక్స్ అవుతాడు. కానీ అక్కడ విన్ అవ్వలేదనుకోండి, అది తీసుకోలేడు. ఇంటికి వస్తే పేరెంట్స్ కూడా పిల్లోని తీసుకొని స్కూల్కి వెళ్తారు, అంటే అతి గారాబం చేస్తున్నారు కదా. అక్కడ రియాలిటీ ఏంటనేది పిల్లవాడితో చెప్పగలగాలి. ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు రోజు అన్నప్పుడు, నాన్న ఎవ్రీడే ఇట్ ఈస్ నాట్ హెల్దీ, నేను డెఫినెట్గా నీకు ఇస్తాను, కానీ వీక్లీ వన్స్, లేదా ఇప్పుడు వింటర్ ఇప్పుడు తినకూడదు, వెన్ ఎవర్ వీ గో అవుట్ నేను ఒకటి ఇస్తాను అని చెప్పడం వేరు, డైలీ తెచ్చి పెట్టడం వేరు. పిల్లల్లో మీరు గమనిస్తే స్పైకర్స్ అంటే ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఆర్ థాట్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతోంది. మనకి కొన్ని హార్మోన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఏది ఎవరిని అడిగినా ఇప్పుడు డోపమిన్ అని, సెరోటోనిన్ అని, కార్టిసాల్ అని, బట్ దోస్ ఆర్ యాక్చువల్లీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. ఇవి సమపాలల్లో బ్రెయిన్లో ఫంక్షనింగ్ అయ్యేటప్పుడు రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ లెట్ మీ సే సెరోటోనిన్ హార్మోన్ అనే అంటున్నాం, బట్ దట్స్ అ న్యూరో ట్రాన్స్మిటర్. మనకి వైర్లు చెప్పాను కదా, కరెంట్ వైర్స్ అని, కరెంట్ వైర్స్లో కరెంట్ ఎలా అయితే పాస్ అవుతూ ఉంటుందో మనము పాజిటివ్గా ఉన్నప్పుడు దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ఒక భయము, ఆందోళన, కోపం, చిరాకు వస్తుందో ఈ సెరోటోనిన్ అనేది మనకి నిద్ర అండ్ ఆకలి ఇచ్చే రెస్పాన్సెస్ ఇచ్చే హార్మోన్ అనమాట, న్యూరో ట్రాన్స్మిటర్ ఇది. ఎప్పుడైతే మనము ఫీల్ అవ్వడము, మనం డిప్రెషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం, ఫీల్ అవ్వడము, భయపడడం లాంటివి చేసామో ఈ ఆకలిని, ఈ సెరోటోనిన్ అనేది తగ్గుతూ వస్తుంది. అది తగ్గడం వల్ల మనం ఫుడ్ తినము, నిద్రపోము. ఇవన్నీ ఎందుకు అంటే నెగటివ్ ఇంపాక్ట్ బ్రెయిన్లో ఉండబట్టి. ఇప్పుడు డోపమిన్ అంటున్నారు, డోపమిన్ కూడా అదే, ఇట్స్ అ మోటివేషనల్ న్యూరో ట్రాన్స్మిటర్. అంటే ఎవరైనా పొగిడారు, లేదా నా మనసుకి నచ్చింది, కళ్ళకి నచ్చింది కనిపించింది, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఇలా బల్బ్ లాగా వెలుగుతుంది అనమాట, డోపమిన్ అని. ఎప్పుడైతే మనకి చిన్న క్రిటిసిజం, ఎక్కిరించడం, లేదంటే వాళ్ళు నిన్ను ఇలా అన్నారు అని అంటారో మనం ఫీల్ అవుతాము. అప్పుడు ఈ మోటివేషన్ అనేది తగ్గిపోయి సాడ్నెస్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇట్లా కొంతమంది పిల్లలు రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని ఉంటారు, వాళ్ళు ఏదో దాస్తున్నారని చెప్పేసి ఇటు పేరెంట్స్ కూడా చాలా భయపడుతుంటారు. కరెక్ట్. సో ఇలాంటి వాళ్ళని కోప్పడకుండా కొంచెం ఎలా డీల్ చేయాలి, కోపంతో కాకుండా ఎలా బయట రాబట్టాలి? ఇది సడన్గా వచ్చిన ఎమోషన్ అయితే కాదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి మోస్ట్లీ 6th క్లాస్ నుంచి కనిపిస్తుంది. బికాజ్ 5th, 6th, 7thలో పిల్లలు అన్స్టేబుల్గా ఉంటారు. అంటే దే కెనాట్ టేక్ రైట్ డెసిషన్స్. ఇప్పుడు 4th వరకు అంటే అమ్మ నాన్న చెప్పింది చేసుకుంటూ వెళ్తారు.
5th నుంచి దే ఆర్ మీటింగ్ దేర్ నీడ్స్. అంటే బయట సోషల్ పెద్దగా అవుతున్న ఫీల్ ఎస్ ఆ ఫీల్ లో ఉంటారు అండ్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి దే వాంట్ టు ట్రై. ఏది ఉన్నా నేను ట్రై చేస్తాను, అది రైటా రాంగా అనేది కాకుండా ఏ ఛాలెంజ్ వాళ్ళకి కళ్ళెదుట కనిపించినా అది ట్రై చేయాలన్న ఇదిలో ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ సడన్గా అయితే జరగదు. ఈ బిహేవియర్ ప్యాటర్న్ ముందు నుంచే ఉంటుంది. మొండిగా ఉంటారు కొంతమంది, పేరెంట్స్ చెప్పినా వినరు. ఆ టైంలో గనక వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే ఈ సిచ్యువేషన్కి దారితీస్తుంది. ఆ సడన్గా దారి తీసినప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ ప్యానిక్ అవుతారు. అంటే ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు. పిల్లోడు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు, ఏం చేస్తున్నాడు. మూవీస్ కూడా అలానే ఉన్నాయి. మూవీస్ చూసి ఇన్స్పైర్ అవ్వడము, పేరెంట్స్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు నేనేం చెప్తాను, స్టే కూల్, స్టే కామ్. ఏమి మాట్లాడి ఎంగేజ్ చేసి పిల్లవాడిని బయటికి తీసుకురావచ్చో అట్లా చేసుకోండి. బట్ ఆ స్టేజ్ వరకు రాకుండా ముందు నుంచే పిల్లలు ఇలా మొండిగా ఉన్నారు, గట్టిగా అరుస్తున్నారు, పేరెంట్స్ మీద కొంతమంది అరుస్తారు. అవును, అంటే ఇది పెద్దవాళ్ళకే కాదు, పిల్లల్లో కూడా ఒక నిద్రలేమి కూడా కారణమైన ఈ కోపం, చిరాకు, వీటికి ఆల్ దీస్ లీడ్ టు డిప్రెషన్ అనేది ఏదైతే మనకి పదం వాడుతున్నామో, ఈ డిప్రెషన్లో కనుక నిజంగా పిల్లలు ఉండుంటే ఈ సినారియోస్ మనకు కనిపిస్తాయి. అంటే పిల్లల్లో ఏం డిప్రెషన్ ఉంటుంది అని మీరు అడగొచ్చు నన్ను. వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, మమ్మీ డాడీ ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఏం మాట్లాడాలనుకోరు. ఇలాంటి వాళ్ళకి డిప్రెషన్ ఎందుకు ఉంది అంటే ఇంట్లో అకాడమిక్ ప్రెషర్ పెట్టినప్పుడు, లేదా పేరెంట్స్ పొద్దాక సిబ్లింగ్స్తో కూడా కంపేర్ చేస్తారు. మీ అక్కలాగా ఉండు, మీ చెల్లిలాగా ఉండు అని కంపారిజన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా పిల్లల్లో ఈ కాన్ఫిడెన్స్ అనేది లోపించి దే స్టార్ట్ ఫీలింగ్ అంటే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. అవన్నీ జరిగేటప్పుడు బ్రెయిన్ నార్మల్గా ఫంక్షనింగ్ ఎందుకు ఉంటుంది, ఏ పని చేయబోయినా ఈ కంపారిజన్ గుర్తొస్తుంది వాళ్ళకి. కాబట్టి పిల్లలకి మీరు మంచి అట్మాస్ఫియర్ ఇవ్వగలిగితే, వాళ్ళ నిన్నటిది వాళ్ళ రేపటిది కంపారిజన్, వాళ్ళకే కంపారిజన్ ఇస్తే ఇట్ విల్ బి అ హెల్దీ పేరెంటింగ్. మన ఆర్థిక పరిస్థితులు అనేవి ఏదైనా బాగాలేనప్పుడు ఆ ఒత్తిడులు అనేవి పిల్లల పైన కూడా చూపిస్తున్నారు కొంతమంది పేరెంట్స్. మనం చాలా ఇన్సిడెన్సెస్ చూసాము. వాళ్ళ ఆర్థిక స్థితి బాగాలేక పిల్లల్ని కూడా ఆత్మహత్య ప్రేరేపించేలా చేసి వాళ్ళని ఓ రకంగా చంపేస్తున్నారు అనుకోండి. సో ఇలాంటి సందర్భాలు ఏంటి, దేనికి నిదర్శనం అనుకోవాలి, దేనికి సంకేతం అనుకోవాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళ సమస్యలు పిల్లల మీద రుద్ది వాళ్ళని కూడా అలా చేయడం. ఇవి రీసెంట్గా కూడా మనం చాలా చూసాము కేసెస్. అంటే ఇది ఒక్కటే కేసు అని నేను అన్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అయిపోయిన కేసు గురించి నేను మాట్లాడడం లేదు. ఇలా ఆల్మోస్ట్ మనకి ప్రతి ఏరియాలో ఇదే సిమిలారిటీస్తో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీస్కి నేను ఇప్పుడు అది చెప్తున్నాను, డిప్రెషన్లో ఖచ్చితంగా వీళ్ళు ఉన్న వాళ్ళే. అంటే ఇప్పుడైతే వీళ్ళు పిల్లల్ని ఫెలిసైడ్ అంటాము, అంటే పిల్లల్ని కూడా చంపేయాలి అన్న ఆలోచన మనకి రీసెంట్గా కూడా రెండు కేసెస్ వచ్చాయి. ఇట్లానే పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియక భయం వేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. పిల్లల్ని వైఫ్ని తీసుకొని బయటికి వెళ్ళారు. వైఫ్ని అక్కడ వదిలేసి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చి వాళ్ళని బకెట్లో ముంచి చంపేసి ఈయన హ్యాంగ్ చేసుకున్నారు. అది ఎందుకు? 2 రీజన్స్. పిల్లలు ఐదర్ వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు సరిగ్గా, స్కూల్ మార్చాలనుకున్నాను, మార్చాలి, థింక్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ ఏం చేశారంటే, నేను లేకపోతే పిల్లలు ఫ్యూచర్లో ఏమైపోతారో, అసలు ప్రపంచమే సరిగ్గా లేదు అనే ఆందోళనలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్తారు. వీళ్ళు ఆ స్టేజ్లోకి వెళ్ళారు పేరెంట్ అంటే హీ హ్యాస్, అంటే చాలా దీని వెనక చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ అయి ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ ఫర్ ఇన్స్టెన్స్ జాబ్ వల్ల అయి ఉండొచ్చు, జాబ్లో స్ట్రెస్ ఉండొచ్చు, జాబ్ క్విట్టింగో ఏదో అయి ఉండొచ్చు, బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేసి ఉండొచ్చు, జాబ్ పోయింది అన్న ఇన్సల్ట్ బ్రెయిన్లో ఉంది, అది ఓవర్కమ్ అవ్వకుండానే ఇంకొక సిచ్యువేషన్, ఫ్యామిలీలో ఇష్యూస్. ఇప్పుడు జాబ్ మానేశారు అనగానే ఫ్యామిలీలో కూడా చాలామంది తక్కువగా చూడడం, అక్కడ ఏం సిచ్యువేషన్ ఉందో ఆలోచించరు, ఎందుకు మానేశారో అనేది ఆలోచించరు, జస్ట్ అలా మాటలు అనేస్తారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం ఎంతవరకు అనకపోయినా కూడా అన్నట్టుగా ఫీల్ అవుతాయి. దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ పేరెంటింగ్ అనే. అంటే ఇప్పుడు ఇంతకు ముందు పాతకాలంలో వాళ్ళకి అసలు పేరెంటింగ్ ఏముంటుందండి, పెంచారు అయిపోయింది అన్నట్టుగా అనుకుంటాం. బట్
ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ వర్డ్ దట్ వీ టాక్ షుడ్ బీ కేర్ఫుల్లీ ప్రొనౌన్స్డ్ అండ్ కేర్ఫుల్లీ యూజ్డ్ అని నేను చెప్తాను. ఈ పేరెంట్కి ఎన్నో ప్యాటర్న్స్ అయి ఉండొచ్చు, వైఫ్తో డిస్టర్బెన్సెస్ ఉండుండొచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉండుండొచ్చు, అండ్ సమ్వేర్ హీ ఫెల్ట్ నా పిల్లలు ఎక్కువగా పర్ఫామ్ చెయ్యట్లేదు అనే స్టేజ్కి వచ్చారు అంటే ఆయన డెఫినెట్గా చాలా డిప్రెషన్లో ఉండుంటారు. వీ కాల్ దిస్ యాజ్ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్. అంటే కామన్గా కనిపించేదాన్ని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటారు. ఇందులో మనకి చాలా డిప్రెషన్ స్టైల్స్ ఉంటాయి, చాలా డిప్రెషన్స్ ఉంటాయి, బట్ కామన్గా కనిపించేది మేజర్ది. ఓకే. ఇందులో ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు చాలా ఊహించేసుకుంటారు. వీళ్ళు నేను లో, నాకేం చేత కాదు, బ్రెయిన్ ఆగిపోయింది కదా, ఫంక్షనింగ్ ఆగిపోయింది. ఒక ఇన్సల్ట్ తీసుకొని ఆ ఇన్సల్ట్ మీద ఇంకొక ఇంపాక్ట్ పడి ఇల్యూజన్ స్టేజ్ దాకా కూడా వెళ్ళకుండానే ఒక గాయం మీద ఇంకొక గాయం పడడం వల్ల అన్నీ ఒకటేసారి. మనకు కూడా ఎప్పుడన్నా ప్రోగ్రామ్కి ఎక్కడన్నా లేట్ అయిందంటే ఆ పొడుగోతున్నా లేట్ అవుతూనే వెళ్తాం, మధ్యలో ఇంకేదో అవుతుంది, లేదంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇట్లానే మనుషుల్ని కూడా ఇట్స్ ఎ టెస్టింగ్ టైం. మనుషులు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఒకదాని మీద ఇంకొకటి వస్తుంది అంటే ఇట్స్ నాట్ టు టేక్ యువర్ లైఫ్ ఆర్ టేక్ దిస్ టు కిడ్స్ లైఫ్ ఆర్ యూనివర్స్ ఇస్ ట్రైంగ్ టు టీచ్ యూ సంథింగ్. నువ్వు ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నావు, నువ్వు అందులోంచి బయటికి వస్తే యూ విల్ గో టు ది నెక్స్ట్ లెవెల్ అని చెప్తోంది అనేది ఐ బిలీవ్ ఇన్ ఇట్. బికాస్ చాలా బుక్స్ ఇలాంటి వాటి మీద రాసి మనం ఏదైతే స్ట్రాంగ్గా ఫీల్ అవుతామో దాని వైపే బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్ మనని యూనివర్స్కి కనెక్ట్ చేస్తుంది. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే అవుతాయి. లేదు నేను ఇది ఓవర్కమ్ చేస్తాను, నేను చెయ్యగలను అనే ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా ఐడియాస్ నీకు సబ్కాన్షియస్ మైండ్లోకి వస్తాయి. ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలంటే మీరు ఇచ్చేటువంటి సింపుల్ సలహా ఏంటి? ఒక్కటి కాదు, నేను 3 సలహాలు ఇస్తాను. ఫోన్స్, టీవీస్ పక్కన పెట్టేసి జస్ట్ 15 minutes లంచ్ తినేటప్పుడైనా సరే తినంగానే ఒక 5 నిమిషాలు కూర్చోవాలని చెప్తాను. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరిగింది షేర్ చేసుకొని మాట్లాడుకోండి. వర్క్ ప్రెషర్ వల్ల వీ ఫర్గెట్ టు గో అవుట్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. ప్లేస్ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉండాలని నేను చెప్తాను. అండ్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ రోజులకి తగ్గట్టుగా పిల్లల్ని గ్రూమింగ్ చేసుకోండి. అంటే ఫంక్షన్ వస్తే లేదంటే ఫెస్టివల్ వస్తేనో బట్టలు కొనడానికి బయటికి వెళ్ళడం కాదు. బయటికి మీరు వెళ్తున్నారు, ప్లేస్ చేంజ్ కోసం వెళ్తున్నారు, ట్రిప్కి వెళ్తున్నారు, టాక్ టు దెమ్, హ్యావ్ అ గుడ్ బాండ్ విత్ దెమ్. అక్కడ మీకు పిల్లల గురించి అర్థమవుతుంది. వెన్ దే స్టార్ట్ టాకింగ్, లిసన్. థర్డ్ పాయింట్ ఇదే, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినండి. మీరే అడుగుతారు, మాట్లాడినానా చెప్పు, ఎలా మీకు స్కూల్లో ఏమి ఇష్టము, మీ ఏ టీచర్ అంటే ఇష్టము, ఏ సబ్జెక్ట్ అని చెప్తాడు. మెల్లగా చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా చెప్తున్నాడు పిల్లోడని, సరే సరే నాకు అర్థమైంది అంటాం. మనమే అడుగుతున్నాం పిల్లల్ని చెప్పండి, సాగదీస్తున్నాడని ఆ ఓపిక లేదు మనిషికి. అంటే పేరెంట్స్కి వినాలి, విని ఆ తర్వాత దే కెన్ కమ్ టు అ కన్క్లూజన్. ఓకే మా పిల్లవాడు ఈ ఏరియాలో ఉన్నాడు, నేను ఇది ఫిక్స్ చేయాలంటే ఈ ఏరియాలోకి ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. అది లేదు, ఆగదీస్తున్నాడు, సరే నాకు అర్థమైపోయింది నువ్వేం చెప్పాలనుకున్నావు అంటారు, ఆపేస్తారు. ఇక్కడ వీళ్ళు వదిలేశారు, కానీ పిల్లలు ఏమనుకుంటారు, అదేంటి డాడీ నన్ను అడిగారు నేను చెప్తున్నాను మళ్ళీ ఆపేశాడు, అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందా. ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలియకుండానే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి పిల్లల మీద. అందుకే నేనేమంటాను, పిల్లలతో మీరు ఉన్నప్పుడు మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామనే కాదు, ఫోన్లో కూడా మనం ఏం మాట్లాడుతున్నాము వాళ్ళ ముందు అంటే నన్ను అడిగితే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఉన్నా లేకపోయినా మీరు ఒకేలాగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే స్టైల్లోకి వస్తారు. కొంతమంది ఫోన్లు మాట్లాడేసి పెట్టేసి వైఫ్తో జోక్స్ వేస్తుంటారు, క్రిటిసిజం అవుతుంది. వై, ఎందుకు? ఎవ్రీవన్ ఈజ్ లీడింగ్ దేర్ ఓన్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళు ఒక రేస్లోనే ఉన్నారు, ఎవరి లైఫ్ వాళ్ళకుంది. టాక్ పాజిటివ్, ఇట్ విల్ ఇంబైబ్ పాజిటివ్. పాజిటివ్గా మాట్లాడితే నీ చుట్టూ 360 degrees పాజిటివిటీయే వస్తుంది, పిల్లలకి కూడా అదే వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కరిష్మా గారు. థ్యాంక్ యూ.